హాయ్, వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర అకాడమీ. ఈరోజు మనం క్యూబ్స్ కి సంబంధించి ఒక క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఈ విధంగా అడుగుతున్నాడు. ఏ క్యూబ్ ఈస్ పెయింటెడ్ ఇన్ సచ్ ఏ వే దట్ adjacent faces shall be in black color, red color for the faces opposite to black color, and remaining faces green color, and it is cut into 64 smaller cubes. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ కి మనం మేజర్ గా కనుక్కోవాల్సింది ఏమంటున్నాడు అంటే ఫైండ్ ద నంబర్ ఆఫ్ స్మాలర్ క్యూబ్స్ హ్యావింగ్ టూ సర్ఫేసెస్, వన్ ఇన్ గ్రీన్ అండ్ అదర్ ఇన్ బ్లాక్ ఆర్ రెడ్. సో ఇది మనకు అడుగుతున్నటువంటి క్వశ్చన్. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏమంటే ఈ విధంగా క్యూబ్ తీసుకొని మేజర్ మిస్టేక్ చేయకూడదు. ఏ మేజర్ మిస్టేక్ చేయకూడదు అంటే ఇక్కడ మనకి అడ్జస్టెంట్ ఫేసెస్ బ్లాక్ కలర్ లో ఉంది, ఈ విధంగా డ్రా చేయకూడదు. ఇది మిస్టేక్ అయిపోతుంది. ఇలా చేస్తే మీకు ఆన్సర్ రాదు. అడ్జస్టెంట్ ఫేసెస్ బ్లాక్ అంటే ఈ బ్లాక్ ఫేసెస్ కి ఆపోజిట్ లో రెడ్ ఫేస్ ఉండాలి కాబట్టి ఈ బ్లాక్ ఫేస్ కి ఆపోజిట్ లో రెడ్ కలర్ ఇక్కడ ఉంటుంది. అదే విధంగా ఈ బ్లాక్ ఫేస్ కి ఆపోజిట్ లో రెడ్ కలర్ అవతల వైపు ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటి, రెడ్ కలర్ అనేది మీకు విజిబుల్ అవ్వాలి. దానివల్ల మిస్టేక్స్ చేస్తారు. అలా వేయకూడదు అంటే మీరు చేయాల్సింది ఏమంటే ఓవరాల్ గా బ్లాక్ కలర్. సో ఈ క్యూబ్ ని టోటల్ 64 స్మాలర్ క్యూబ్స్ లో కట్ చేశారు కాబట్టి 64 ని ఎలా రాయొచ్చు మీరు, 4 into 4 into 4 కట్స్ ఎలా అయితే కట్స్ ఎలా అయితే అంటే 3 cuts in x డైరెక్షన్, 3 cuts in y డైరెక్షన్, 3 cuts in z డైరెక్షన్, ఈ విధంగా రాసుకోవాలి. 4 into 4 into 4 కట్స్ అనేవి మైనస్ చేయాలి. 3 cuts in x, 3 cuts in y, 3 cuts in z. సో ఒక క్యూబ్ తీసుకొని దానికి మీరు ఓవరాల్ గా 3 cuts అనేటివి వేయాలి. సో ఈ విధంగా ఈ క్యూబ్ కి టోటల్ 3 cuts in x డైరెక్షన్, x డైరెక్షన్ లో 3 cuts, మళ్ళీ y డైరెక్షన్ లో 3 cuts వేయండి, y డైరెక్షన్ లో 3 cuts, అండ్ z డైరెక్షన్ లో మళ్ళీ 3 cuts, z డైరెక్షన్ లో 3 cuts, అండ్ కలరింగ్ చేయండి. ఎలా అయితే డైరెక్షన్స్ ఇచ్చాడో డైరెక్షన్స్ యూజ్ చేసి కలరింగ్ చేయండి. కలరింగ్ ఎలా చేస్తారు చూడండి. అడ్జసెంట్ ఫేసెస్ ఆర్ బ్లాక్ కలర్. సో ఇక్కడ బ్లాక్ కలర్ ఉంది అనుకుందాం, ఇది బ్లాక్ కలర్. అడ్జసెంట్ ఫేసెస్ బ్లాక్ కలర్, దిస్ ఈస్ బ్లాక్ కలర్ అనుకుందాం. ఈ మొత్తం ఫేస్ టోటల్ ఫేస్ మనం బ్లాక్ కలర్ తో వేస్తున్నాం. అండ్ దీనికి అడ్జసెంట్ పక్కనే, దీని పక్కనే అవతల వైపు బ్లాక్ ఉంది అనుకుందాం. మీరు ఇక్కడ బ్లాక్ తీసుకుంటే వచ్చే ప్రాబ్లం ఏమో ఆల్రెడీ మీకు చెప్తున్నాం. కాబట్టి నెక్స్ట్ ఏమంటున్నారు మనకి, రెడ్ ఫేసెస్. రెడ్ ఫేసెస్ ఆపోజిట్ టు బ్లాక్. అక్కడ బ్లాక్ ఉంది కాబట్టి ఇక్కడ రెడ్ ఉండాలి. ఇది ఓవరాల్ గా మొత్తం రెడ్ కలర్ అవుతుంది. ఈ టోటల్ ఫేస్ అనేది మనకి రెడ్ కలర్ అవుతుంది. అండ్ ఈ బ్లాక్ కలర్ కి బాటమ్ లో రెడ్ కలర్ ఉంటుంది. రిమైనింగ్ ఫేసెస్ కి గ్రీన్ కలర్ ఉండాలి. రిమైనింగ్ ఫేసెస్ షల్ బి ఇన్ గ్రీన్ కలర్ అన్నాడు కాబట్టి క్వశ్చన్ లో ఇక్కడ అంతా మనకి గ్రీన్ కలర్ అనేది వస్తుంది. సో ఇక్కడ గ్రీన్ కలర్ అంటే దీనికి ఆపోజిట్ లో ఇక్కడ గ్రీన్ కలర్ ఉంటుంది, ఎందుకంటే అది రిమైనింగ్ ఫేస్ కాబట్టి. సో ఓవరాల్ గా మనకి అడుగుతున్న క్వశ్చన్ ఏంటి ఇప్పుడు, ఫైండ్ స్మాలర్ క్యూబ్స్ హ్యావింగ్ టూ సర్ఫేసెస్, వన్ పెయింటెడ్ విత్ గ్రీన్, అదర్ విత్ బ్లాక్ ఆర్ రెడ్. ఒకటి ఖచ్చితంగా గ్రీన్ అవుతూ సెకండ్ వన్ వచ్చేసి బ్లాక్ ఆర్ రెడ్ అవ్వాలి. ఒకటి ఖచ్చితంగా గ్రీన్ అవ్వాలి. సో ఇప్పుడు చూడండి, ఇది గ్రీన్ గ్రీన్, టూ ఫేసెస్, టూ పెయింటెడ్ ఫేసెస్ కి మనకి ఇక్కడ ఇది గ్రీన్ గ్రీన్, అండ్ ఇక్కడ బాటమ్ లో కూడా ఇది గ్రీన్ అండ్ గ్రీన్. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూస్తే ఇది గ్రీన్ గ్రీన్, అండ్ ఇక్కడ కూడా గ్రీన్ గ్రీన్. సో ఇక్కడ గ్రీన్ అండ్ టాప్ లో బ్లాక్, గ్రీన్ టాప్ లో బ్లాక్. అదే విధంగా ఇక్కడ గ్రీన్ అండ్ రెడ్, గ్రీన్ అండ్ రెడ్. నెక్స్ట్ ఇక్కడ కూడా గ్రీన్ అండ్ బాటమ్ లో రెడ్, గ్రీన్ అండ్ బాటమ్ లో రెడ్. ఇక్కడ గ్రీన్ అవుటర్ పక్క బ్లాక్, గ్రీన్ అండ్ బ్లాక్. సో టోటల్ గా ఈ ఫేస్ కి సంబంధించి టోటల్ గా నాకు 8 క్యూబ్స్ వస్తున్నాయి. అదే విధంగా ఇక్కడ ఫేస్ ని, ఇక్కడ కూడా గ్రీన్ ఉంది కాబట్టి ఇక్కడ ఫేస్ లో మనకి టోటల్ గా 8 వస్తాయి. టోటల్ 8 + 8 మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే 8 + 8 టోటల్ గా మనకు ఆన్సర్ అనేది 16 అవుతుంది. ఈ విధంగా మీరు క్యూబ్స్ ఎప్పుడైతే అడ్జసెంట్ ఫేసింగ్ సేమ్ కలర్ వస్తుందో ఈ విధంగా సాల్వ్ చేయాలి. థ్యాంక్ యూ.